హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? మరి నేను కూడా బాగున్నా. సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి అందరికీ, నాకన్నా చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, మరి నా వయసు వాళ్ళకి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, పిల్లలకి అందరికీ కూడా నమస్కారం చేస్తున్నా. ముందు మా ఛానల్ని ఫస్ట్ సారి ఎవరైతే చూస్తున్నారోనండి వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మరి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీరు చూసి లైక్ చేయండి. లైక్ చేయకుండా ఉంటున్నారండి, ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల యూట్యూబ్లో నా ఛానల్ కొంచెం గ్రో అవడానికి సహాయం చేస్తుందని ఎన్నిసార్లు అడుగుతున్నా. ప్రతి వీడియోలో కూడా నేను అడుగుతున్నా, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేది ఒక లైకే కదా నేను అడిగేది. చాలామందికి లైక్స్ చేస్తున్నారు, మరి నా వీడియోస్ కూడా లైక్ చేయండి. మరి ఈరోజైతే నేను వంకాయ కారం చూపిద్దాం అనుకుంటున్నానండి. వంకాయ కారం చాలా టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. ఈ వంకాయ కారం మాత్రం నేను మా పుట్టింట్లో మా అమ్మ దగ్గర నేర్చుకోలేదండి. ఇది మాత్రం మా అత్తగారింటికి వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత మా అత్తగారు నాకు నేర్పించారు. నేను మీకు నేర్పిస్తున్నా ఈరోజు. వంకాయ కారం మాత్రం తింటుంటేనండి నిజంగా అద్భుతంగా అమోఘంగా ఉంటుందన్నమాట. అలా కాయి ఇలా పెట్టుకొని ఏదైనా పప్పు కానీ చారు కానీ పెట్టుకొని, పప్పులో కానీ చారులో కానీ నంచుకొని తింటుంటే ఉంటుంది చూడండి, స్వర్గం ఎప్పుడో కాదు ఇప్పుడే కనిపిస్తుందా అన్నట్టు ఉంటుందన్నమాట. నిజంగానండి, నేను చెప్పేది అబద్ధం కాదు, నిజంగా వంకాయ కారం చాలా టేస్ట్ ఉంటుంది. మరి వంకాయ కారం చేసుకోవటానికి ఎలా చేసుకోవాలి, ఏం కావాలి అనేది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు. ముందుగా అయితే అందరూ లేత వంకాయలను, నవలవలాడే లేత వంకాయలు అంటే గుత్తి వంకాయకి వాడతాం కదా, ఆ వంకాయలు కాదండి. ఇప్పుడు వస్తున్నాయి కదా మామూలు వంకాయల్లోనే కొంచెం రౌండ్గా వస్తున్నాయి, లేత దవ్వల్లాగా ఉంటున్నాయి, భలే టేస్ట్ ఉంటాయి. ఆ వంకాయలు తీసుకోండి. ఇప్పుడు వెళ్ళిపోదాం కర్రీలోకి. హాయ్ అండి, చూశారుగా వంకాయలు అయితే చాలా లేతగా నవనవలాడుతూ చాలా లేతగా ఉన్నాయండి వంకాయలు అయితే. నేనైతే మార్కెట్లో వంకాయ కారం చేద్దాము అని కేవలం ఇలాంటి వంకాయలు తీసుకొచ్చానమాట. ఈ వంకాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి, ఎందుకంటే దాంట్లో కొంచెం కండ ఎక్కువగా ఉంటుంది కదా, ఆయిల్లో మనం వేపుకునేటప్పుడు కూడా తేలికగా మగ్గిపోతాయి అన్నమాట. ఎందుకంటే వంకాయలు కొంచెం కసకసలాడుతూ ఉన్నాయి అనుకోండి తినబుద్ధి కాదు. లేత వంకాయలు అయితేనే కూరకి చాలా బాగుంటాయి. ఇలా ముందుగా అయితే వంకాయలన్నింటినీ కూడా వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలండి. నీట్గా క్లీన్ చేసుకొని వాటన్నిటినీ కూడా ఒక పొడి క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి. ఈలోపు ఆయిల్ పెట్టుకుందాం బాండీలో. కాయలు అయితే కడిగేసాను కదా నేను, బాండీ పెట్టుకొని ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. అట్లా అని బాగా మరీ మసల పెట్టుకున్నారనుకో మనం కాయలు వేయంగానే మాడిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సెగనైతే. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని కాయలు శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. నేనైతే మంచిగా తుడుస్తున్నాను చూడండి, అలా తుడిచేసుకోవాలి కాయలన్నీ కూడా. ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు నూనె మీద, కాయల మీద ఏమన్నా తడి ఉందనుకోండి మళ్ళీ ముఖాన్ని చిట్లుతీ వాటర్ ఉంటే, అందుకని నీట్గా తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ కాయలన్నింటికి మధ్య మధ్యలో చాకు తీసుకొని ఇట్లాగా పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని ఒక్కసారి అలాగా మధ్యలో చాకు పెట్టి గీరండి. గీరినాక లోపల ఏమన్నా పుచ్చులు ఉంటే చూసుకోండి ముందుగానే. పుచ్చులు ఉంటే మనకి కూర తింటున్నప్పుడు పుచ్చు ఏమన్నా వచ్చిందనుకోండి తినలేం కదా, అందుకని ఏ కూరగాయలైనా జాగ్రత్తగా మొత్తం మంచిగా బాగున్నాయా లేదా అని చూసుకున్న తర్వాతే వంట చేయాలి. నేను కూడా ఒక్కొక్క కాయ కట్ చేసుకుంటూ లోపల ఏమన్నా ఉందా లేదా అన్నట్టు చూస్తున్నా. కానీ కాయలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, బాగున్నాయి వంకాయలు. ఏమీ ఒక్క కాయ కూడా ఖరాబ్ కాకుండా అన్నీ లేత దవ్వల్లాగా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి కాయలు అయితే మాత్రం. ఒక్కొక్కటి చూస్తున్నాను నేను, మీరు కూడా అలా చూసుకోండి. ప్రతిదానికి మధ్యలో గీరుకుంటూ చూసుకోవాలి. ఇదే విధంగా నేను
ఈలోపు ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి. హీట్ అయిన తర్వాత మనం బాండీలో ఒక్కొక్కటిగా వంకాయలని వేసుకోవాలి. నేను ఇదంతా కూడా మార్నింగ్ టైము వంట చేసేటప్పుడే షూట్ చేస్తానండి. స్పెషల్గా చేయాలంటే మళ్ళా కుదరదు కదా, అందుకని ఏ కూర చేసినా కూడా అది వీడియో తీస్తూ ఉంటానన్నమాట. తీసినప్పుడు ఆ కూర చూపించేసేద్దాంలే అన్నట్టుగా తీస్తున్నా. ఒక్కొక్క కాయ ఆయిల్లో వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మరీ సెగ మాత్రం బాగా ఎక్కువ పెట్టేసుకోమాకండి, మాడిపోతాయి. చక్కగా మగ్గాలి అంటే మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్ మీదే కాయల్ని మగ్గబెట్టుకోవాలి. దీని మీద ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ వేసుకోండి, కవర్ చేయండి. కొంచెం సేపు మగ్గిన తర్వాత మళ్ళీ దాన్ని టర్న్ చేసుకున్నప్పుడు కొంచెం మగ్గిన తర్వాత తీసేసుకోవచ్చు ప్లేట్ని. నేనైతే ఒక ప్లేట్ పెట్టి అట్లా మగ్గిస్తాను. మంచిగా మగ్గుతాయి. వీటన్నిటిని కూడా మళ్ళీ ఇంకోసారి తిప్పుకోవాలి. ఒక్కొక్క కాయగా ఒక్కొక్కటి అట్లా టర్న్ చేసుకోవాలి. మళ్ళీ అలా చేసుకోలేదనుకోండి, ఒక కాయ ఉడుకుతుంది, ఒక కాయ ఉడకదనమాట. అందుకని ఏ కాయ ఎట్లాగా అనేసి కరెక్ట్గా చూసుకొని మనం అన్నీ కూడా సమానంగా మగ్గేటట్టుగా తిప్పుకోవాలి. మరలా ఇంకో కొంచెం సేపు నేను మూత పెట్టానన్నమాట. కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు ప్లేట్ తీసేయచ్చండి. ఇంకా అప్పుడు కొద్దిగా వేగాలన్నమాట కాయ, అప్పుడు అవసరం లేదు. స్టార్టింగ్లో మాత్రం ఇట్లాగా మగ్గబెట్టుకుంటే మంచిగా ఉంటుంది కూర అనేది. వంకాయ కారం మా వారైతే చేసి పెడితేనండి కాయ ఎంబటే కాయ తింటానే ఉంటారనమాట. అంత టేస్ట్ ఉంటుంది, బాగుంటుందన్నమాట. మేము కూడా తింటామనుకోండి, కానీ ఇష్టం ఆయనకి. వంకాయ కారం చేసి ఏదైనా పప్పు చేస్తే కమ్మగా తింటారు కడుపు నిండా. ఈలోపు చిన్నులపాయలు తీసుకొని వాటిని పొట్టు ఒలిచేసి మెత్తగా దంచుకోవాలండి చిన్నులపాయల్ని. మార్నింగ్ టైం కదండి, నేను వంట చేస్తా, వీడియో చేస్తాను, షూట్ చేస్తానని చెప్పాను కదా, నైటీ మీద ఉంటాను కదా, ఇంక అందుకని నేను కనిపించకుండా మామూలుగా ఆ టైంలో వీడియో షూట్ చేస్తున్నాను. శారీ మీద ఉంటే కనిపించేసేయచ్చు, ఏమవుతుందిలే అని నైటీ వేసుకొని మళ్ళా నేను రెడీ అయ్యి ఈ కూర చూపించాలంటే మళ్ళా అదొక పెద్ద పని అనమాట. అందుకని వంట చేసేటప్పుడే వీడియో తీసేస్తున్నాను. ఈ చిన్నులపాయలన్నీ కూడా పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలి. ఈలోపు కాయలు కూడా మగ్గుతున్నాయి. ఈ వంటకాలన్నీ కూడానండి కొంచెం మనకు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నేర్పుతూ ఉంటారు కదా ఇంట్లో. నాకు కూడా మా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు నేర్పారు దీన్ని, వంకాయ కారము. మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కాదు, కానీ మా అత్తగారు మా ఇంట్లో చేస్తారు ఎప్పుడు కూడా. అందుకని నేను కూడా ఆమె దగ్గర నేర్చుకున్నాను ఈ కూరని. అయిపోయిందండి చిన్నులపాయలు దంచటం. కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబిచ్చాగా దంచుకున్నా చాలు. కాయలు అయితే మెత్తగా మగ్గిపోయినాయి. చూడండి, నేను చూపిస్తున్నా మీకు. అట్లా ఏలుబెట్టి నొక్కినప్పుడు మనకు తెలిసిపోతుంది కదా మగ్గినాయా లేదా అని. మెత్తగా అవ్వాలన్నమాట. వంకాయ అంతా ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఉడికిపోయినాయి, స్టవ్ ఆపేస్తున్నా నేను. ఇప్పుడు ఒక్కొక్క కాయ తీసేసుకొని బయట పెట్టుకోవాలి. ఇవి అన్నీ కూడా చల్లారిపోవాలండి, చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత మనం దాంట్లో కారం పెట్టడానికి వస్తుంది. కొంచెం సేపు ఆరబెట్టేసేయాలి కాయల్ని.
మీకు ఇష్టం లేదు అనుకుంటే తోడేల వరకు కట్ చేసేసుకోండి. నేనైతే తోడేలతో కూడా కలిపేసేసాను. తొడెంతో ఉంటేనే వంకాయ కారం బాగుంటుంది కదా, చూడటానికి ఇట్లా పట్టుకొని తినచ్చు. అందుకని తొడెం కట్ చేయలేదు నేను. చూడండి మెత్తగా మగ్గిపోయినాయి కాయలు. ఇప్పుడు తాలింపు చేసుకుందాం. ఆరిపోయినాయండి కాయలన్నీ, ఆరిపోయినాయి. ఆరిపోయిన తర్వాత నేను నూనె వేసి తాలింపు చేస్తున్నాను. ఈ కారం కూడా ఆరిపోవాలండి. ఆరిన తర్వాత అయినా మనం వేడి మీద అయినా సరే ఏదైనా గరిటె తీసుకొని అయినా పెట్టేయచ్చు. ముందైతే కాయ ఆరాలి. ఎంతో సేపు పట్టదు, ఒక 5-10 నిమిషాలు అట్లా పక్కకు పెట్టేస్తే తర్వాత కారం కూర చేసుకోవచ్చు మనం కాయల్లో. దీనికి మాత్రం ఉట్టి కూర ఉట్టిదే తినడానికి బాగోదండి. పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ అయితేనే కాంబినేషన్ బాగుంటుంది. ఉట్టిదైతే మళ్ళీ మంట అదిరిపోతుంది, మళ్ళీ తినలేమనుకుంటారు. అందుకని తాలింపు చేస్తున్నాను. తాలింపు దినుసులు వేసుకోవాలి. నా వీడియోస్ అన్నీ కూడా కొంచెం లాంగ్ ఎందుకుంటున్నాయి అంటే, నాకు కొంచెం మానిటైజేషన్ అవ్వడానికి టైం గడవాలి కాబట్టి నేను కొంచెం నిదానంగా మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తున్నానండి. లాస్ట్ టైము చేశాను కానీ వీడియోస్ మానిటైజేషన్ దగ్గర దాకా వెళ్ళి మిస్ అయిపోయింది. అది ఆ ఛానల్ డిలీట్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేశాను ఈ ఛానల్ని. అందుకని నాకు టైం కోసం నిదానంగా ఓపికగా తీస్తున్నాను అనమాట. మీరు కూడా కొంచెం నిదానంగా ఏమీ అనుకోకుండా చూడండి నా వీడియోస్ని. తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత దాంట్లో చిన్నులపై నలగొట్టేసాం కదా, అది కూడా వేసుకోవాలండి. అది వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని, నేనైతే కరివేపాకు మర్చిపోయాను వేయటానికి. మీరైతే కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత సాంబార్ కారం ఉంటుంది కదండి ఇంట్లో, సాంబార్ కారం కొద్దిగా వేసుకొని దాంట్లో మనకి సరిపోను ఉప్పు, పసుపు అయితే తాలింపులో వేసాను నేను ఫస్టే. పసుపు వేసిన తర్వాత కారం వేసాను. కారం వేసినాక ఉప్పు వేసాను. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపులో. స్టవ్ ఆపేసేయాలండి. కారం ఎప్పుడైతే వేస్తామో మనం స్టవ్ ఆపేసేయాలి. ఆ వేడికే కారం మళ్ళీ ఏంటంటే మాడిపోయినట్టు అవుతుందన్నమాట. అందుకని కారం మాడిపోతే మంచిగా ఉండదు. స్టవ్ ఆపేసేసుకొని కారం మొత్తం నూనెలో కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత కాయలు ఆరిపోతాయి కదండి, ఆరిపోయినాయి కదా, వాటిల్లో ఒక్కొక్క కాయ తీసుకొని మధ్యలో కాయల్లో కూర్చటమేనండి కారం. కొంచెం కొంచెం కారము దాంట్లో పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే గనుపు కట్ చేసుకున్నామో అక్కడ ఆ కాయలో కారం పెట్టుకోవాలన్నమాట. చూడండి వంకాయలు అయితే లేతగా చక్కగా మగ్గిపోయినాయి మెత్తగా. నేనైతే కాయల్లో కారం పెట్టేస్తున్నానండి. కారం కూడా ఆరిపోయింది, కొంచెం ఆరబెట్టినాక పెడుతున్నాను. ఎంత కమ్మగా ఉంటుందోనండి వంకాయ కారం మాత్రం. సింపుల్ ప్రాసెస్ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఏమీ లేదు, వంకాయలు నూనెలో వేపుకోవాలి, మనం ఇట్లా కారం తాలింపు చేసుకోవాలి, దాంట్లో పెట్టేసుకోవటమే. అద్భుతంగా ఉంటుంది తింటూ ఉంటే మాత్రం. నేనైతే మంచిగా 2 కాయలు కాడికి వేస్తాను. కావాలంటే మళ్ళీ వేసుకుంటారులే అని 2-3 కాయలు ఎక్స్ట్రా వేస్తానన్నమాట. మా వారైతే మంచిగా తినేస్తారు. మా బాబు కూడా బాగానే తింటాడండి. నేను కూడా బాగానే వేసుకుంటా. 2 కాయలు కాడికి వేసుకుంటాము. మంచిగా వంకాయ కారం రెడీ అయిపోయింది. ఇంకేముంది, లేట్ చేయకుండా చక్కగా వేడివేడి అన్నం వండుకున్నప్పుడు పప్పు చారు పెట్టుకొని ఈ కూర వేసుకొని తింటే ఉంటుంది చూడండి, అంత అద్భుతంగా అమోఘంగా ఉంటుందన్నమాట. కొంచెం కారం మిగులుతుంది కదా, అదంతా కూడా పైన స్ప్రెడ్ చేసేసుకోవడమే. మనకి ఉట్టిగా అన్నంలో కలుపుకొని తినడానికైనా తినచ్చు, బాగానే ఉంటుంది.
కమ్మగా వేడివేడిగా మంచిగా లేత వంకాయలతో వంకాయ కారం రెడీ అయిపోయిందండి. చూసారుగా ఎంత బాగుందో, చూడటానికి కలర్ఫుల్గా ఉంది, తినేటప్పుడు అంత టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇట్లా కాయ అలా పెట్టుకొని కొరికి తినాలన్నమాట. అప్పుడు ఉంటుంది చూడండి అద్భుతం, అమోఘంగా ఉంటుందన్నమాట. నా చేత్తో ఏ వంట చేసినా కమ్మగానే ఉంటుందండి, బాగా టేస్ట్గా ఉంటుంది, బాగా చేస్తాను. ఏమండి చూసారా మరి వీడియో అంతా కూడా వంకాయ కారం ఎలా చేశాను? నిజంగానండి అంత అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. మరి మీరు కూడా నేను చెప్పినట్లుగా చేసుకోండి. చేసుకుని తిన్న తర్వాత మాత్రం కామెంట్స్లో నాకు తెలియపరచండి. మళ్ళీ ఏమీ లేదండి, చాలా సింపుల్గా చేసుకునే వంటకమే, కానీ మన నోటికి టేస్ట్గా రుచిగా ఉంటుందన్నమాట. మళ్ళీ అడుగుతున్నాను అనుకోమాకండి, మా ఛానల్ని ఎవరైతే ఇప్పుడు దాకా వీడియో చూసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోలేదో వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీ ఇంట్లో ఆడపిల్లలాగా నన్ను అనుకోండి. యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి సహాయం చేయండి. బాయ్ అండి.